మరో ప్రశ్న, భగవంతుడి కృప మనపై ఉందని మనం ఎలా గుర్తించాలి? సాధారణంగా మనం ఈ ప్రపంచంలో బాగా సంపదలు ఉన్నవారు, కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉన్నవారికి భగవంతుడి కృప ఉందని అందరూ అనుకుంటారు. కానీ భగవంతుడి విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది. అందరూ ఊహించేలాగా ఉండదు. అది బియాండ్ మన ఊహలకు అందదు. కానీ అందరూ ఇప్పుడు అనుభవించేటువంటి భోగాలు, అందరూ అనుభవించేటువంటి ఆనందము, ఇవన్నీ కూడా మనం చేసేటువంటి పుణ్యాల వల్ల వస్తుంది. పుణ్యఫలాల వల్ల మనకు భోగాలు వస్తాయి. కానీ మన అంతరాత్మ, మనలో ఉన్నటువంటి భగవంతుడు మనల్ని అనుమతి ఇచ్చినప్పుడు మాత్రం మన హృదయంలో అంతులేని అగాధాన్ని ఏర్పరుస్తాడు. ఈ ప్రపంచం నుంచి మనకి ఏ సహాయం అందదు. అన్ని డోర్స్ క్లోజ్ చేస్తాడు. కారణం ఏంటంటే మీ ఆత్మ విచారణ ప్రారంభం అవ్వటం కోసం. అప్పుడు మనకు అన్ని విధాలుగా భయం వేస్తుంది. ఎలా బతకాలి, మన వాళ్ళే మనల్ని ఏదన్నా అనుకుంటారు, మన బంధువులే మనల్ని చేదరించుకుంటారు, వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలి, సమాజంలో పరువు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మనసును విచలం చేస్తాయి. ఆ సమయంలోనే ఇది ఒకవైపు జరుగుతుంటేనే మనం ఒకవైపు మళ్ళీ మనల్ని మనం గెలవటం కోసం ఆత్మవిచారణ ప్రారంభిస్తాం. భగవంతుడు ఒకసారి మీకు సంరక్షించదలుచుకుంటే ఇక ఈ భూవిశ్వంలో మిమ్మల్ని శిక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. లోపల ఉన్నాడే మిమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉంటాడు. అవి ఆ సమయంలో మనకు శిక్షలు అనిపిస్తాయి. కానీ అవి ఎంతో మహోన్నతమైన మార్గానికి మెట్లు లాంటివి. అసలు ఏ విధంగా భయపడవద్దు, సందేహం అసలు ఉంచుకోవద్దు. భగవంతుడి న్యాయంలో ఏ లోపం ఉండదు. మీ విచారణ మీరు ప్రారంభించినప్పుడు అంతులేనటువంటి జ్ఞానం మీకు లభిస్తుంది. ఇది ధ్యానంలో మాత్రమే సాధ్యమవుతుంది. మీలోకి మీరు వెళ్ళాలి, శూన్య స్థితిని తీసుకురావాలి, మనసును అదుపు చేయాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనకు కష్టాలు వస్తున్నాయో భగవంతుడు మన జీవితంలోకి ప్రవేశించాడని చెప్పి ఆనందపడండి. భయపడొద్దు అసలు. ఎందుకంటే ఒక్కసారి మిమ్మల్ని భగవంతుడు అన్ని విధాలుగా మిమ్మల్ని శిక్షించదలుచుకుంటే ఈ భూవిశ్వంలో మిమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉండరు. తను మీకు నేర్పించాల్సింది ఖచ్చితంగా నేర్పించే తీరుతాడు. మీకు మోక్షాన్ని ప్రసాదించేది కూడా ఆయనే, మనలో ఉన్న భగవంతుడు. అందుకే ప్రతి క్షణము భగవంతుడితో సహవాసం చేయాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది ఇవన్నీ, ఈ జ్ఞానం. ఎనలేనటువంటి కష్టాలు, అవన్నీ కష్టాలు అని అనుకుంటాం. కానీ మనం ట్రైన్ చేయడానికి వచ్చినటువంటి ఒక గొప్ప పాఠాలు, లెసన్స్. సో మనదంటూ ఏముంది ఈ భూప్రపంచంలో? మనం ఏదైనా బాధపడటానికి, కుంగిపోవటానికి ఏమీ లేదు. అప్పుడు ఈ అవమానాలు భరించేది ఎవరు? ఈ అవమానాలు ఇచ్చేది ఎవరు? తీసుకునేది ఎవరు? దాన్ని బాధపడి మళ్ళీ ప్రయోజనపరంగా చేసేది ఎవరు? అందుకని ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఒకసారి మీలోకి మీరు ప్రయాణం చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఏంటి, స్వచ్ఛత అంటే ఏంటి, పరిపూర్ణత అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, మూలాత్మ అంటే ఏంటి, పూర్ణత్వం అంటే ఏంటి. ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై అన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని మీలో ఉన్నటువంటి హృదయంలో సనాతనంగా తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి భగవంతుడు మీకోసం పని చేయాలి అంటే మీరు స్వచ్ఛత కలిగి ఉండాలి. స్వచ్ఛత ఎప్పుడు వస్తుంది? స్వచ్ఛమైన మార్గం ఎన్నుకున్నప్పుడు వస్తుంది. ఆ మార్గం ఏంటిది? ధ్యానం. మరి ధ్యానం అందరికీ వస్తుందా? వస్తుంది. ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. దీనికి కొంత పూర్వ సంస్కారాలు ఇవన్నీ కూడా తోడవుతాయి. కానీ మీరు ఈ క్షణమైనా సరే మారటానికి అవకాశం ఉంటే భగవంతుడు వెంటనే మీకు అన్ని అవకాశాలు ఇస్తాడు. అందుకే చాలామందికి దైవంలోకి వచ్చినాక కష్టాలు ఎందుకు వస్తాయంటే మిమ్మల్ని అనుమతి ఇచ్చాడు లోపల. మీకు జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదించడానికి భగవంతుడు సిద్ధపడ్డాడని అర్థం. దీంట్లో మీరు కొన్ని వేల సంవత్సరాలుగా గత జన్మలో ఉన్నటువంటి ఎన్నో సంస్కారాలను నశింపజేసుకుంటూ రావాలి కాబట్టి కొంత సమయం పట్టుద్ది. ఎందుకంటే మనం కాలంలో ఉన్నాం కాబట్టి. వేరే లోకాల్లో అయితే కాలం ఉండదు కాబట్టి క్షణకాలంలో అయిపోతాయి. కానీ భూమి మీద అలా కుదరదు. కాలం అనే డైమెన్షన్లో ఉన్నాం మనం. అందువల్ల కొంత సమయం పట్టుద్ది. కానీ మోక్షం ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. మీ కష్టాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మోక్షంకి ఎలిజిబిలిటీ ఉన్నారని అర్థం. గౌతమ బుద్ధుడు చెప్తాడు ఒక మాట, మీరు ఈరోజు కష్టాలు పడి ఉన్నారంటే రేపటి రోజు సుఖాలు పొందేటువంటి అర్హత పొంది ఉంటారని. ఈరోజు మీరు కష్టాలు పడుతున్నారంటే రేపటి రోజు సుఖాలు పడేటువంటి యోగ్యతను సంపాదించుకుంటున్నారని అర్థం అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. అందుకని మీరు కష్టాల్లో ఉన్నారంటే ఆనందంగా ఫీల్ అవ్వండి. అవి కష్టాలు కావు, మీకు పాఠాలు, లెసన్స్. ఆ లెసన్స్ వల్ల మిమ్మల్ని మీరు ఇంకా విచారణ ప్రారంభించి భగవంతుడి విచారణలో నిమగ్నం అయిపోతారు కాబట్టి అవన్నీ మీకు వస్తాయి. మీకు వచ్చేటువంటి ప్రతి కష్టంలోనూ ఒక ఆపర్చునిటీ ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. భగవంతుడు అలాగే ప్రిపేర్ చేస్తాడు దాన్ని. మీకు మళ్ళీ ట్రైన్ చేస్తూనే ఉంటాడు.
మీరు గమ్యం చేరేదాకా భగవంతుడు ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి మీరు మానసికంగా భగవంతుని యొక్క పరిధిలోకి వచ్చిన తర్వాత ఇక మీకు పరీక్షలు అంటూ ఏముండవు. నిత్యం పారవశ్యం, ప్రతి క్షణం అందమైన అనుభవం, శరీరం అంతా పొలకెచ్చిపోతుంటుంది. జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనల్ని ఎవరు అడ్డుకునేవారు ఉండరు, మనల్ని ప్రశ్నించేవారు ఉండరు. ఎప్పుడూ నిరంతర పారవశ్యంలో ఉంటాం. భగవత్ సాన్నిధ్యం అంతా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. దీనికి మీరు చేసినటువంటి కర్మలన్నీ క్లియర్ అవడానికి కొంత సమయం పట్టుద్ది కాబట్టి పేషెన్సీగా ఎదురు చూడండి. ఖచ్చితంగా గెలుపు వచ్చి తీరుద్ది. మీరు గుడ్డిగా పెట్టుకోండి. మీకు కష్టాలు ఉన్నాయంటే భగవంతుడు మీకోసం పని చేస్తున్నాడని అర్థం. లోపల ఉన్నవాడు మీకోసం పని చేస్తున్నాడని అర్థం. మిమ్మల్ని గమ్యానికి చేర్చడానికి ప్రయత్నం జరుగుతుందని అర్థం. ఇక మిగతా అన్నీ వదిలిపెట్టేసేయండి. మీరు ఏ గుళ్ళు గోపురాలు తిరగాల్సిపోలేదు, ఏ పూజలు చేయించాల్సిన అవసరం లేదు, ఏ మంత్ర ఉచ్చారణ అవసరం లేదు. సైలెన్స్, ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి. మీలో మీరు నిమగ్నం అయిపోండి. అంతే. ఆ యొక్క స్థితిలో మీరు సర్వం కల్విదం బ్రహ్మ ఆ అనుభవం వస్తుంది. అంటే ఈ ప్రపంచం మొత్తం మీరే ఉన్నారనే భావన వస్తుంది. ఆ క్షణం నుంచి మీరు ఈ ప్రపంచాన్ని ఇంకోలా చూస్తారు. ఒకసారి అందరూ ధ్యానం చేయండి. ధ్యానంలో మాత్రమే సాధ్యమవుతుంది ఇది. దానికంటే అద్భుతమైనటువంటి మార్గం గాని, సత్యమైనటువంటి మార్గం గాని ఇక లేదు, ఈ విశ్వంలోనే లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే సైలెంట్గా ధ్యానంలోకి వెళ్ళండి. అద్భుతంగా జరుగుతుంది. నిరంతరం భగవంతుడి ఆనందంలో తేలియాడండి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.